బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. తుది తీర్పుకు లోబడి నియామకాలు చేసుకోవచ్చని హైకోర్టు చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, కవిత, అయితే టీజీపీఎస్సీ సంబంధించి భారీ ఊరట లభించింది. మన దగ్గర అడ్వకేట్స్ ఐటమ్ నెంబర్ 926216 టోటల్ గ్రూప్ ఆఫ్ ఏదైతే రిట్ అపీల్స్ కూడా సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి రీవాల్యుయేషన్ మళ్ళీ కండక్ట్ చేయండి. ఆల్టర్నేటివ్ 8 monthsలో చేయలేకపోతే దానిని అవసరమైతే దాన్ని రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇచ్చిన డైరెక్షన్ మీద వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి తీర్పు మీద ఏంటి డివిజన్ బెంచ్ నిర్ణయం ఏంటంటే దానికంటే ముందు కూడా అడ్వకేట్ జనరల్ గారు స్టేట్ నుంచి అపీర్ అయ్యారు. తర్వాత సర్వీస్ కమిషన్ నుంచి కూడా సీనియర్ కౌన్సిల్స్ ప్రకాష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ తరపు నుంచి మైసెల్ఫ్ విష్ణువర్ధన్ రెడ్డి, మన డాక్టర్ లక్ష్మీ నరసింహ గారు, అమరేందర్, ఇంకా చాలామంది కూడా ఒక బ్యాటరీ ఆఫ్ లాయర్స్. మేము చేసిన కంటెన్షన్ ఏంటంటే, ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు చేసినటువంటి కంటెన్షన్ ఏంటంటే, ఏదైతే సింగిల్ జడ్జి ముందు వేసినటువంటి రిట్ పిటిషన్ ఉందో, ఎవరైతే సక్సెస్ఫుల్ కాలేదో వాళ్ళు వెయిట్ చేసి ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు, రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎలిగేషన్స్ పెట్టిన 6 ఎలిగేషన్స్, ముఖ్యమైన ఎలిగేషన్స్ ఏంటంటే, ఒకటి 2 హాల్ టికెట్స్ ఇచ్చారని చెప్పేశారు. అది దట్ విల్ నాట్ అండర్మైన్ ది వెరీ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు చేశారు. రెండోది ఏంటంటే, తెలుగు క్యాండిడేట్స్ నెగ్లెక్ట్ చేశారని చెప్పి జరగడం జరిగింది. తెలుగు క్యాండిడేట్స్ కూడా చీఫ్ జస్టిస్ గారు కూడా దానితో కూడా ఏకీభవించలేదు. మూడో విషయం ఏంటంటే, ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ప్రొసీజరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సంబంధించినటువంటి సిస్టమ్ ఎక్కడా లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది కోర్టు ఒక్కటే అడిగింది డివిజన్ బెంచ్. ఏ రకంగా మాల్ ప్రాక్టీస్ జరిగిందా, మాస్ కాపీయింగ్ జరిగిందా, ఇర్రెగ్యులారిటీస్ జరిగిందా? అప్పుడు మేమందరం కూడా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 563 మెంబర్స్ తరపున డిఫరెంట్ లాయర్స్, వీ ఆల్ కంటెంటెడ్ దట్ ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేశారో ఆ రిట్ పిటిషన్లో కేవలం ఆరోపణలు తప్ప, ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషను కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఫాలో చేసి చెప్పారు, కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ వేయాల. ముఖ్యంగా డబుల్ హాల్ టికెటింగ్ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీ కాదనేది మా కంటెన్షను. తర్వాత తెలుగు మీడియం క్యాండిడేట్స్ అనేటువంటిది వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ కాలేదంటాం కూడా, దట్ ఈజ్ ఆల్సో ఏ నాట్ కంటెన్షన్ టు స్టాండ్ ఫర్ స్క్రూటినీ. ఫైనల్గా దాని మీద సస్పెన్షన్ చేస్తూ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ విల్ గో సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది రిట్ అపీల్స్ అని చెప్పేసి జడ్జి కూడా ఈరోజు ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు. తర్వాత ఏంటంటే, ముఖ్యంగా అక్టోబర్ 16న అందరు కూడా రెడీ కావాలి. ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, తర్వాత గ్రూప్ 1కి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాయర్సు, ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ చేస్తూ పర్టికులర్ ఈ కేసులో మేమందరం కూడా వేర్ ఆల్ రిప్రజెంటింగ్ ఆల్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కాబట్టి అది అక్టోబర్ 16కి వేయటం జరిగింది. ప్రస్తుతానికి ఇంటర్మ్ సస్పెన్షన్ ఆఫ్ ది సింగిల్ జడ్జి ఆర్డర్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి మొత్తం సెటిసైడ్ చేస్తూ గ్రూప్ 1 14 సంవత్సరాలు జరిగినటువంటి యొక్క గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని ఈ రకంగా చేయటం అనేటువంటిది ముఖ్యంగా ఇట్ విల్ ఏ స్లాట్ ఆన్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది రకమైనటువంటి ఒక చాలా బ్యాడ్ నేమ్ అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యూ చేశారు. మేమందరం కూడా చెప్పాము, 563 యొక్క సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ యొక్క ఫ్యూచర్ ఈజ్ అట్ స్టేక్. సో మియర్ ఎలిగేషన్స్ మీద ఈ రకంగా ఎగ్జామినేషన్స్ కనుక క్యాన్సిల్ చేసినట్లయితే అకాడమిక్ ఎక్స్పర్ట్ చేయాల్సింది సింగిల్ జడ్జ్, ఆనరబుల్ సింగిల్ జడ్జ్ ఈజ్ నాట్ సపోజ్ టు ఎక్సర్సైజ్. ఈ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే సింగిల్ జడ్జి గారు ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా రిట్ అపీల్లో డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో ఏం చెప్పారంటే, ఇది సస్పెండ్ చేస్తున్నామంటే పూర్తిగా దాన్ని నిలిపివేశారు. నౌ ది ప్రక్రియ ఏదైతే ఉందో 563 క్యాండిడేట్స్కి ప్రక్రియ ప్రొసీడ్ అవుతుంది. పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు, బట్ ఇచ్చినా కానీ సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దీస్ ఆల్ రిట్ అపీల్స్. నియర్లీ 6 to 8 రిట్ అపీల్స్ ఫైల్ చేశారు. రీవాల్యుయేషన్ అన్నది ఉండదు, లేదు ఇంకా రీవాల్యుయేషన్. ఎంటైర్ ది ఆర్డర్ ఆఫ్ ది సింగిల్ కోర్ట్ జడ్జ్ ఇస్ సస్పెండెడ్. సో ఇట్స్ kept in abeyance. So other process will takes place. సింగిల్ బెంచ్ ఆర్డర్ పైన చాలా కీలక అంశాలు చేసింది. డెలికేట్ వర్డ్స్ ఉపయోగించారు, బయాస్డ్ ఇంటిగ్రిటీ, దాని మీద చాలా సేపు ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. వీటన్నిటికి మీద రిట్ అపీల్స్ చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషను, అడ్వకేట్ జనరల్ గారు, తర్వాత సీనియర్ కౌన్సిల్స్ అందరం కూడా ఆల్ ది గ్రూప్ ఆఫ్ లాయర్స్
వీ హ్యావ్ సీరియస్లీ కంటెండెడ్ బిఫోర్ ది హానరబుల్ చీఫ్ జస్టిస్ ముందు ఏమని అన్నామంటే ఇవన్నీ కూడా జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టాలింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్. ఎంటైర్ రిట్ పిటిషన్లో నియర్లీ 25 pages ఆఫ్ రిట్ పిటిషన్లో ఎక్కడ కూడా నాట్ సపోర్టెడ్ బై ఎనీ ఎవిడెన్స్. సో దేర్ ఫార్ సార్ ఈ సస్పెన్షన్ కు ప్రధానమైనటువంటి కారణం ఏం చూపింది డివిజన్ బెంచ్? ముఖ్యంగా ఏంటంటే సో ఏ రకంగా ఏదైతే సింగిల్ జడ్జ్ అనేటువంటిది ఈవెన్ మార్క్స్ లిస్ట్ కూడా మార్క్స్ ఏదైతే ఆన్సర్ షీట్స్ని కూడా కాల్ఫర్ చేయలేదు టు ఎసర్టైన్ ఈజ్ దర్ ఎనీ వాల్యుయేషన్ సరిగ్గా లేదు అనటానికి కనీసం హానరబుల్ సింగిల్ జడ్జ్ ఆట్ టు హ్యావ్ కాల్ ఫర్ ద మార్క్స్ లిస్ట్. సో దట్ వాజ్ నాట్ డన్. అదే కాకుండా ఇంకా వేరియస్ ఆస్పెక్ట్స్ మీద ఈ ఎలిగేషన్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో ఎక్కువ మార్కులు వచ్చినాయి, పీజీలో ఎక్కువ మార్కులు వచ్చినాయి, నా గ్రూప్ 1లో రాలేదంటే ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ హార్డ్. సో ఎప్పుడో ఒక డిగ్రీలో డిస్టింక్షన్ ఉన్నంత మాత్రాన బట్ గ్రూప్ 1లో కూడా రావాలని ఏం లేదు. సో నౌ ద ఆర్డర్ ఆఫ్ ది హానరబుల్ డివిజన్ బెంచ్ ఇస్ వెరీ క్లియర్. సో ది ఎంటైర్ ప్రాసెస్ ఈస్ ది సింగిల్ judgment is stayed and process will continue. Of course, if any appointments are made by the TGPSC, that is subject to the final outcome of the writ appeals annaru. Now the process will go and almost verification of certificates kuda అయిపోయినాయి. Only the remaining is issuance of appointment letters. The Telangana Public Service Commission in consult with the Advocate General garu decision తీసుకుంటారు. మేము కూడా will argue the next time on 16th October. So this is the suspension order of the Honorable the Chief Justice of the Division Bench. మొత్తానికి ఇది చెప్పింది. ఇవాళ ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సస్పెండ్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే టీజీపీఎస్కి భారీ ఊరట. అయితే అక్టోబరు 16న తదుపరి విచారణ ఉంటుంది, ఫైనల్ విచారణ ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా టీజీపీఎస్సీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు ర్యాంకు రానటువంటి వాళ్ళు కావచ్చు, తెలుగు మీడియం వాళ్ళు కావచ్చు, ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరి వాదనలు వింటాం. ఆలోపు టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను కొనసాగించవచ్చు, అంటే నియామకాలకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించవచ్చు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు మొన్న ఇచ్చినట్టుగా సింగిల్ బెంచ్